రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 77తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ ట్రెండింగ్ అండ్ హ్యాపెనింగ్ టెక్ న్యూస్ ఏంటో చూసేద్దాము. మరి హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎవ్రీడే మన టెక్ న్యూస్లో ఆడియన్స్ పోల్ అయితే జరుగుతూ ఉంటుంది. అంటే సింపుల్ ఏం లేదు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనపడేటువంటి ఓట్స్లో మీరు ఓట్ చేయడం, దట్స్ ఇట్. అలా నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, నిన్న రియల్మీ 3 Pro మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా రియల్మీ కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ప్రైస్ అనేది ఓవర్ ప్రైస్డ్గా ఉందా లేదంటే ప్రైస్ అనేది నార్మల్గా ఉందా అనేది నేను క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ 80% ఆఫ్ ద యూజర్స్, అంటే 81% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రైస్ అనేది నార్మల్గానే ఉంది, ప్రైస్ అయితే ఓవర్ ప్రైస్ లేదు అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇకపోతే మనకి 18% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రైస్ కొంచెం ఓవర్గా ఉంది అని చెప్పి ఓట్ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు ప్రశ్న, రేపు అఫీషియల్గా షావమీ కంపెనీ అయితే రెడ్మీ Y3 మొబైల్ ఫోన్ని మన ముందుకు తీసుకొని రానుంది. ఈ మొబైల్ ఫోన్ అనేది నిన్న రియల్మీ కంపెనీ లాంచ్ చేసినటువంటి C2 మొబైల్ ఫోన్కి టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలదా ఇవ్వలేదా అనేది మీ ఆన్సర్ ఎస్ లేదా నో అనేది ఇక్కడ కనపడేటువంటి కార్డ్స్లో జస్ట్ మీరు పోల్ చేయండి. అండ్ దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ని నేను రేపు డిక్లేర్ చేస్తాను. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్ ఇప్పటికే మనకి శాంసంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. శాంసంగ్ మొన్న రీసెంట్గా వీళ్ళ శాంసంగ్ ఫోల్డింగ్ ఫోన్స్ని అందరి రివ్యూవర్స్కి వీళ్ళు పంపించడం అయితే జరిగింది ఫర్ ద రివ్యూ. కాకపోతే దురదృష్టవశాత్తు ఈ రివ్యూ చేసే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈ మొబైల్ ఫోన్ డిస్ప్లే ఏదైతే ఉందో ఫోల్డింగ్లో డ్యామేజ్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇది ఎందుకు జరిగిందంటే, సాధారణంగా మనం ఏదైనా ఫోన్ కొన్నప్పుడు దీనిపైన వీళ్ళు కంపెనీ వాళ్ళు బ్రాండ్ న్యూ ఫోన్కి వీళ్ళు ఒక పీల్ కవర్ని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేంటంటే డస్ట్ పడకుండా అలాగే గీతలు పడకుండా. సో ఈ పీల్ కవర్ అనుకొని వీళ్ళు కూడా ఏం చేశారంటే దాన్ని పీల్ చేయడం అయితే జరిగింది. అది జరిగిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఫోన్ ఇట్లా ఫోల్డ్ చేశారో ఆ డిస్ప్లే డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా అది పీల్ కవర్ కాదంటే అది వన్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ లేయర్ ఫర్ ద ఎల్సిడి అంట. సో అది పీల్ చేసిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఫోన్ని ఇట్లా ఫోల్డ్ చేశారో ఆటోమేటిక్గా అది డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది. సో దాని దృష్ట్యా వీళ్ళు టోటల్ ఇప్పటిదాకా పంపించినటువంటి ఫోన్స్ అన్నిటిని కాల్ బ్యాక్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటుగా యాక్చువల్గా రేపు అఫీషియల్గా చైనాలో ఈ మొబైల్ ఫోన్ అనౌన్స్ చేయనున్నారు. కాకపోతే ఈ లాంచ్ని టోటల్గా శాంసంగ్ కంపెనీ అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ బై జూన్ ఆర్ జూలైలో ఈ మొబైల్ ఫోన్ని తిరిగి అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఫుల్ ప్లెడ్జ్ టెస్టింగ్ చేసిన తర్వాత ఏ విధంగా ప్రాబ్లమ్స్ లేవు అనుకున్న తర్వాతే వీళ్ళు లాంచ్ చేస్తారంట. అండ్ ఈ ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని హువావీ కంపెనీ కూడా మేట్ ఎక్స్ ఫోల్డ్ అని చెప్పి వీళ్ళు ఒక ఫోన్ని అఫీషియల్గా మనకి రేపు జూలైలో అనౌన్స్ చేయనున్నారు. సో ఈ జూలైలో అనౌన్స్ చేసేటువంటి ఈ ప్రోగ్రామ్ని కూడా హువావీ కంపెనీ పోస్ట్పోన్ చేసి మేబీ నవంబర్ లేదా సెప్టెంబర్లో వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏదైనా కానీ 2019లో మనం ఈ ఫోల్డింగ్ ఫోన్స్ చూడగలమా అంటే క్వశ్చన్ మార్క్ లాగే కనిపిస్తుంది. మేబీ 2028 ఫస్ట్ వీక్లో మేబీ ఇది మార్కెట్లోకి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే మీరు ఈ ఫోల్డింగ్ ఫోన్స్ గురించి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ అప్పుడు కూడా మనకి టోటల్గా శాంసంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. శాంసంగ్ M సిరీస్లో మరొక కొత్త ఫోన్ మన ముందుకు తీసుకొని రానుంది. అదేంటి అంటే శాంసంగ్ M40. యాజ్ ఆఫ్ నో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే లాంచ్ కాలేదు, కానీ ఇది వచ్చేటప్పటికే సూపర్ AMOLED LED డిస్ప్లేతో పాటు రేర్ వచ్చేటప్పటికే ట్రై కెమెరా లెన్స్ సెటప్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో మన ముందుకు రానుంది. ఇకపోతే దీని స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి టోటలీ 128 GB ఉండేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఫాస్ట్ ఛార్జర్తో పాటు 5000 mAh బ్యాటరీని కూడా మనం ఇది చూడగలం. ఇకపోతే వీళ్ళు టోటల్గా మనకి ఏ సిరీస్లో అలాగే M సిరీస్లో మొత్తం మిడ్ రేంజ్ అలాగే టోటల్లీ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ మీద ఈ సంవత్సరం శాంసంగ్ గట్టి టఫ్ కాంపిటీషన్ ఇస్తుందనే చెప్పొచ్చు. సో దానిలో భాగంగానే ఈ M40ని కూడా అతి త్వరలో మన ఇండియన్ మార్కెట్లోకి తీసుకురానుంది. అప్రాక్సిమేట్లీ దీనికి సంబంధించినటువంటి ప్రైస్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి లీక్స్ ప్రకారంగా అయితే సుమారుగా 20,000 నుంచి 22,000 రూపాయల దాకా ఉండేటువంటి అవకాశం ఉంది. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ దీనిలో వచ్చేటప్పటికే 675 చిప్సెట్ ప్రాసెసర్ కానీ లేదా దీని ఈక్వల్ టు ఎక్సినోస్ ప్రాసెసర్ని కానీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మీకు శాంసంగ్ లాంచ్ చేసేటువంటి M సిరీస్ మొబైల్ ఫోన్స్ కానీ ఏ సిరీస్ మొబైల్ ఫోన్స్ కానీ ఎలా అనిపిస్తున్నాయి? శాంసంగ్ రియల్మీ అలాగే రెడ్మీకి గట్టి టఫ్ కాంపిటీషన్ ఇస్తుందా ఇవ్వదా అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి OnePlus కంపెనీ దగ్గర నుంచి అండి. OnePlus అతి త్వరలో మన ముందుకి OnePlus 7 అలాగే OnePlus 7 Pro, OnePlus 7 Pro 5G మొబైల్ ఫోన్ కూడా అఫీషియల్గా లాంచ్ చేయనుంది. అండ్ ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి లాంచ్ డేట్ అయితే యాజ్ ఆఫ్ నౌ రూమర్స్ ప్రకారంగా రేపు May 14th వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ రోజుకి ఒక స్పెసిఫికేషన్ అయితే వీళ్ళు లీక్ చేస్తూ వస్తున్నారు. అలా నిన్న వీళ్ళకి
దీనికి సంబంధించినటువంటి రేర్ కెమెరా కాన్ఫిగరేషన్స్ చెప్పారు. అలాగే ఈరోజు అఫీషియల్గా ఈ కంపెనీ CEO అయినటువంటి లవ్ ఎవరైతే ఉన్నారో ఈయన తన ట్విట్టర్ ద్వారా వీళ్ళు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదేంటి అంటే ఇప్పటిదాకా మీరు OnePlus టోటల్ బ్రాండ్లో ఎప్పుడు చూడనటువంటి ఒక డిస్ప్లేని మీరు ఈ OnePlus 7 Proలో చూడబోతున్నారు. అంటే OnePlus 7లో కావచ్చు, OnePlus 7 Proలో కావచ్చు, అలాగే OnePlus 7 Pro 5Gలో కావచ్చు చూడబోతున్నామంట. అది ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, అల్ట్రా హై డెఫినేషన్, అది కూడా 1440 పిక్సెల్ సపోర్ట్ చేయటం. అండ్ దీంతో పాటుగా అసలు OnePlus ఫ్యామిలీలో లేనటువంటి విధంగా టోటల్లీ వీళ్ళు 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయబోయేటువంటి డిస్ప్లేని కూడా మన ముందుకు తీసుకొని రాబోతున్నారంట. సో దీన్ని యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ ప్రకారం అయితే మనకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే ఈ రోజు అఫీషియల్గా ఈ కంపెనీ CEO ట్విట్టర్ ద్వారా దీన్ని ట్వీట్ చేసి కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే అసలు దీని పూర్తి స్పెసిఫికేషన్స్కి సంబంధించినటువంటి అంటే ఆల్మోస్ట్ ఆల్ 95% ఆఫ్ ద లీక్డ్ స్పెసిఫికేషన్స్ తోటి నేను ఒక వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియోని కనుక మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇకపోతే దీంట్లో మనకి టోటల్లీ 8GB అలాగే 10GB అలాగే 12GB ర్యామ్ వేరియంట్లో అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 64 128తో పాటు 256GB ర్యామ్ వేరియంట్ అంటే ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని కూడా మనం చూడగలమంట. ఇకపోతే ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ని కూడా టోటల్లీ చాలా అగ్రెసివ్గా మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. అదేంటి అంటే అప్రాక్సిమేట్లీ 45,000 రూపీస్ దాకా దీని మ్యాక్సిమం ప్రైస్ ఉండేలాగా చూస్తామని చెప్పడం అయితే జరిగింది. చూద్దాం, రేపు May 14 దాకా వెయిట్ చేసామన్నట్లయితే అఫీషియల్గా దీని స్పెసిఫికేషన్స్తో పాటు దీని ప్రైస్ కూడా మనకు తెలికేసినటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే డెఫినెట్లీ నా టెక్ న్యూస్లో మీకోసం నేను తీసుకొని వస్తాను. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి రియల్మీ కంపెనీ దగ్గర నుంచి అండి. రియల్మీ అఫీషియల్గా వీళ్ళ సర్వీసెస్ని ఈ రోజు నుంచి వీళ్ళు చైనాలో కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. అదేంటి వీళ్ళు చైనీస్ కంపెనీ ఉండి చైనాలో లాంచ్ చేయలేదని అంటే ఒప్పో కంపెనీ మొట్టమొదటిసారిగా దీన్ని ఇన్ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏషియన్ అండ్ పసిఫిక్ కంట్రీస్లో మాత్రమే వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. అంటే టోటల్లీ మన ఇండియాతో పాటు బంగ్లాదేశ్ అలాగే థాయిలాండ్ అలాగే మలేషియా అలాగే ఫిలిప్పీన్స్ ఇట్లాంటి దేశాలలో ఈ ప్రోడక్ట్ని మొట్టమొదటిసారిగా లాంచ్ చేసి ఆఫ్టర్ ఏ హ్యూజ్ సక్సెస్ ఆఫ్ తర్వాత వీళ్ళు తిరిగి వీళ్ళ ప్రోడక్ట్ని చైనాలో కూడా నిన్నటి నుంచి అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్గా వీళ్ళు రియల్మీ 3 Pro మొబైల్ ఫోన్ అలాగే రియల్మీ C2 మొబైల్ ఫోన్తో చైనీస్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయారు. యాక్చువల్గా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పోకి సంబంధించినటువంటి సబ్ బ్రాండే, తర్వాత వీళ్ళు ఇండిపెండెంట్ బ్రాండ్ అయిపోయి ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ ఓన్ బ్రాండ్ కింద వీళ్ళ ప్రొడక్ట్స్ని మనకి మార్కెట్లోకి లాంచ్ చేయడం అయితే జరిగింది. చాలా విచిత్రంగా ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చైనీస్ కంపెనీ, కానీ చైనాలో ఇది మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ కాకుండా ఏషియన్ పసిఫిక్ కంట్రీస్లో ఇంట్రడ్యూస్ అయ్యి ఆ తర్వాత వీళ్ళు చైనాలో తిరిగి వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్మటాన్ని స్టార్ట్ చేశారంట. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి ఒప్పో సంస్థ దగ్గర నుంచి అండి. ఒప్పో A1K అని చెప్పి టోటల్లీ మనకు ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని కూడా అతి త్వరలో మన ఇండియాకి తేనుంది. సో యాజ్ ఆఫ్ నో ఈ మొబైల్ ఫోన్ వచ్చినప్పటికీ వీళ్ళు రష్యాలో అనౌన్స్ చేశారు, అలాగే మనకి థాయిలాండ్లో కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఒకసారి ఈ మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ మీరు చూసారన్నట్లయితే కనుక ఇది వచ్చేటప్పటికే MediaTek Helio P22 ప్రాసెసర్తో రన్ అవ్వడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 2GB ఆఫ్ ర్యామ్ అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే 32GB. ఇకపోతే టోటల్లీ స్క్రీన్ సైజ్ వచ్చేటప్పటికే 6.1 inches HD+ డిస్ప్లే రావడం జరుగుతుంది. వేర్ రేంజ్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్ అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి కూడా సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో రావడం జరుగుతుంది. ఇకపోతే రేర్ మీరు చూసారన్నట్లయితే 8 మెగాపిక్సెల్ కెమెరా విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.2తో రావడం జరుగుతుంది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 5 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ ద అపాచర్ ఆఫ్ 2.0తో రావడం జరుగుతుంది. ఇకపోతే మనం బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ ఇది వచ్చేటప్పటికే మనకి 4000 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే దీనికి సపోర్ట్ లేదు. ఇది వచ్చేటప్పటికే మిడ్ రేంజ్ సెగ్మెంట్లో టోటల్లీ మనకి అంటే ఇప్పుడు మీరు రెడ్మీలో చూసారు అన్నట్లయితే కనుక రెడ్మీ 5 అలాగే రెడ్మీ 6 అలాగే రెడ్మీ 7 లేదా 7A మొబైల్ ఫోన్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే రియల్మీలో C1 C2 మొబైల్ ఫోన్స్ ఎలా ఉంటాయో అలా ఒప్పోలో ఇది వచ్చేటప్పటికే టోటల్లీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అనమాట. యాక్చువల్గా దీని ప్రైస్ విషయం చూసారన్నట్లయితే ఇది రష్యాలో వచ్చేటప్పటికే సుమారుగా 10,500 రూపాయలకు లాంచ్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ దీన్ని మన ఇండియాలో అతి త్వరలో తీసుకొని రన్నారు. అండ్ దీని మోడల్ కూడా సేమ్ ఉంటుంది, ఒప్పో A1K అని చెప్పి. ఇకపోతే ప్రైస్ విషయానికి వచ్చారన్నట్లయితే మన ఇండియాలో ఇది సుమారుగా 7,400 రూపాయలకి లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పి మనకి లెనోవో సంస్థ దగ్గర నుంచి అండి. లెనోవో ఫ్లాగ్షిప్ ఫోన్ అయినటువంటి Z6 Proని అఫీషియల్గా ఈ రోజు చైనాలో రివీల్ చేసింది లెనోవో కంపెనీ. ఒకసారి ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్ మీరు చూసారన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి 2019కి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్
ప్రాసెసర్ 855 చిప్సెట్తో మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ ర్యామ్ వచ్చేటప్పటికి డిఫరెంట్ వేరియంట్ 6GB, అలాగే 8GB, అలాగే 10GB, అలాగే 12GB. ఇకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android Pie ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది. అలాగే ఆన్ బోర్డ్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 128GB నుంచి 256GB, అలాగే 512GBలో మనకు దొరకనుంది. ఇకపోతే రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా సెటప్, అంటే 4 కెమెరా సెటప్ ఉండడం జరుగుతుంది. ఇందులో ప్రైమరీ వచ్చేటప్పటికే 48 మెగాపిక్సెల్, సెకండరీ వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్, అలాగే 8 మెగాపిక్సెల్, అలాగే 2 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్ కెమెరాతో మనకి ఇది రావడం విశేషం. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారన్నట్లయితే 6.39 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED LED స్క్రీన్తో పాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఈ మొబైల్ ఫోన్ మనకు రానుంది. ఇకపోతే దీని ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రస్తుతం దీనికి ఎంట్రీ లెవెల్ అంటే స్టార్టింగ్ ఫోన్ ఏదైతే మనకి 6GB 128GB ఉందో ఇది వచ్చేటప్పటికే మనకి 30,000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకొని అండ్ డిపెండ్స్ అపాన్ ద ర్యామ్ అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని బేస్ చేసుకొని సుమారుగా 51,000 రూపీస్ దాకా ఈ ఫోన్ యొక్క ప్రైస్ని అయితే లిస్ట్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నో దీన్ని చైనాలో మాత్రమే తీసుకొచ్చారు అండ్ అతి త్వరలో దీన్ని మేబీ వీళ్ళు ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి సేల్స్ ఏవైతే ఉన్నాయో రేపు 29th నుంచి అఫీషియల్గా వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొని అన్నారు చైనాలో. యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా వీళ్ళు దీన్ని ఇండియాలోకి లాంచ్ చేస్తారా లేదా ఇంటర్నేషనల్గా ఇంకేదైనా కంపెనీస్ అంటే ఏదైనా కంట్రీస్లో లాంచ్ చేస్తారా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే యాజ్ ఆఫ్ నో ఏమీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి రెడ్మీ కంపెనీ దగ్గర నుంచి రెడ్మీ అఫీషియల్గా రేపు మన ముందుకి రెడ్మీ Y3 మొబైల్ ఫోన్ అయితే అనౌన్స్ చేయనున్నారు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ దీంతో పాటు వీళ్ళు రెడ్మీ 7 ప్రోని కానీ లేదు అన్నట్లయితే రెడ్మీ 7Aని కానీ లేదా రెడ్మీ 7ని కూడా ఇంట్రడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ మొబైల్ ఫోన్లో అంటే రెడ్మీ Y3 మొబైల్ ఫోన్లో వచ్చేటప్పటికే రోజుకు ఒక లీక్ని అయితే మనం చూస్తున్నాం. ఒకరోజు వీళ్ళు 4000 mAh బ్యాటరీ అని, అలాగే మరొక రోజు వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ అని, అలాగే ఇంకొక రోజు వచ్చేటప్పటికి వీళ్ళు వాటర్ డ్రాప్ నాచ్ అని ఇట్లా ఎవ్రీడే మను కుమార్ జైన్ వాళ్ళు వాళ్ళ ట్విట్టర్లో ఒక స్పెసిఫికేషన్ అయితే లీక్ చేస్తూ వస్తున్నారు. అండ్ అఫీషియల్గా దీనికి సంబంధించిన లాంచ్ దగ్గర పట్టడంలో వీళ్ళు ఒక డ్యూరబిలిటీ టెస్ట్ని అయితే వీళ్ళు కండక్ట్ చేయడం అనేది. అండ్ ఈ డ్యూరబిలిటీ టెస్ట్లో మీరు కనుక చూసారు అన్నట్లయితే ఈ డ్యూరబిలిటీ టెస్ట్ టీజర్ ఏదైతే ఉందో ఇది హింట్ చేయడం ఏంటంటే రేర్ వచ్చేటప్పటికి డ్యూయల్ కెమెరా, అది కూడా AI బేస్డ్ కెమెరాస్ ఉంటాయి అని చెప్పి అయితే టీజ్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా వీళ్ళు యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా అఫీషియల్గా దీనిలో ప్రాసెసర్ని అయితే లీక్ చేయలేదు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయడం దీనిలో 635 చిప్సెట్ ప్రాసెసర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది Android Pie ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు ఇకపోతే క్వాల్కమ్ ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీని దీనిలో తీసుకొని రారా, ఎందుకంటే మేబీ ఇది బడ్జెట్లో ఉండేటువంటి ఫోన్ కాబట్టి రాకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి లేదా నిన్న రియల్మీ కంపెనీ అనౌన్స్ చేసినటువంటి C2కి ధీటుగా కాంపిటీషన్ ఇవ్వాలి అన్నట్లయితే వీళ్ళు దీనిలో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. సో ఇలా వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఫోన్, అలాగే హ్యూజ్ బ్యాటరీ, అలాగే మనకి వాటర్ డ్రాప్ నాచ్తో పాటు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు డ్యూరబిలిటీ హెవీగా ఉంటుందని చెప్పి ఇట్లా మను కుమార్ జైన్ వాళ్ళ ట్విట్టర్ అఫీషియల్ MI అకౌంట్ ద్వారా ట్వీట్ చేయడం అయితే జరుగుతుంది. ఏదైనా కానీ ఈరోజు వెయిట్ చేస్తాం అండ్ రేపు అఫీషియల్గా ఈ మొబైల్ ఫోన్ లీక్ అయింది అన్నట్లయితే అంటే లాంచ్ అయింది అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఫుల్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్గా నా న్యూస్లో మీకోసం తీసుకొని రావడం అయితే జరుగుతుంది. కీప్ స్టే ట్యూన్డ్. అండ్ ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి Xiaomi సంస్థ దగ్గర నుంచి అండి. Xiaomi కంపెనీ MIUI బ్రాండ్ మీద వీళ్ళు మనకి మొబైల్ ఫోన్స్తో పాటు టీవీస్ కూడా లాంచ్ చేశారు. ఈ విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ 2 generations ఆఫ్ టీవీస్ని అయితే మన మార్కెట్లోకి ఇండియన్ మార్కెట్లోకి తీసుకొని రావడం ఈ విషయం కూడా మనందరికీ తెలిసిందే. అతి త్వరలో మరొక నెలలో వీళ్ళు ఒక సరికొత్త మోడల్స్ని మన ఇండియాలోకి తీసుకొని రాబోతున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఈ మోడల్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు, కానీ మేబీ నెక్స్ట్ మంత్ కల్లా ఇవి మన ఇండియాలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవి చూసారు అన్నట్లయితే కనుక టోటల్లీ MI E32A అని చెప్పి అలాగే MI E43A అని చెప్పి అంటే టోటల్గా 32 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకొని అప్ టు 65 ఇంచెస్ దాకా ఈ టీవీస్ మనకు దొరకనున్నాయి. యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా మనకి MIలో వచ్చేటప్పటికి కేవలం 55 ఇంచెస్ స్మార్ట్ టీవీస్ దాకా మాత్రమే మనం చూడగలిగాం. ఇకపోతే ఈ మోడల్ సిరీస్ తోటి వీళ్ళు టోటల్లీ 65 సెగ్మెంట్లో కూడా ఎంటర్ కానున్నారు. అండ్ వీటితో పాటు ఆల్ న్యూ సౌండ్ బార్స్ని కూడా తీసుకొని రానున్నారు. ఇకపోతే వీటి ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ అంటే 32 ఇంచెస్ ఏదైతే ఉందో సుమారుగా 11,400 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నారంట. అంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ టీవీస్ కన్నా కానీ మరింత చవకగా ఈ టీవీస్ని మన ముందుకు తీసుకొని రాబోతున్నారు, మరింత లెస్ అండ్ థిన్ బ్రెజల్ తోటి. ఇకపోతే హైయెస్ట్ అంటే 65 ఇంచెస్ సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో సుమారుగా 72,000 రూపాయల 700 రూపాయల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసారు అన్నట్లయితే కనుక వీళ్ళు 11,500 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకొని 72,500 రూపీస్ దాకా కూడా వీళ్ళ స్మార్ట్ టీవీస్ని అతి త్వరలో మన ఇండియాలోకి లాంచ్ చేయనున్నారు. సో ఇవి ఫ్రెండ్స్
ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ ట్రెండింగ్ అండ్ హ్యాపెనింగ్ టెక్ న్యూస్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.